మీరు బాబును ఎత్తుకెళ్ళండరు అని నమ్ముతున్నా. సరిగ్గా 4 రోజుల్లోగా శశిరేఖకి సూర్యకి పెళ్లి. నన్ను రెచ్చగొట్టకు. వాళ్ళ పెళ్లి చేసావంటే చేస్తున్నాను. ఆ పెళ్లిని నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. అదే జరిగితే పెళ్లి పీటల మీదే వాళ్ళని షూట్ చేస్తాను. చూద్దాం. నీ దమ్మేంటో తెలుసుకోవడానికే, నా తడాక ఏంటో చూపించడానికే ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ పెళ్లి జరగకుండా ఆపడం నీ తరం కాదు. నువ్వు ఆపగలిగితే నీకు సరెండర్ అయిపోతా. నీ ముందు తల వంచుకొని నిలబడతా. నువ్వు ఏ శిక్ష వేసినా సరే. నీకు పోయే కాలం దగ్గర పడిందే, అందుకే నీకు ఇలాంటి ఆలోచన కలిగింది. ఈ మృణాలిని నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నా ముందుకు రావడానికే భయపడి దాక్కున్నదానివి నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? హిరణ్యకశిపుడు కూడా ఎక్కడా 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 అంటూ విష్ణుమూర్తిని చూడ్డానికి ఇలాగే ఆరాటపడ్డాడు. కనిపించిన మరుక్షణంలోనే విష్ణుమూర్తి హిరణ్యకశిపుడి రక్తం తాగాడు. గుర్తుందా ఆ కథ? కథలు చెప్పడం కాదే కాకమ్మ. ఛాలెంజ్ ని నిలబెట్టుకో, నీ ప్రాణాలు కాపాడుకో, అప్పుడు నాతో మాట్లాడుతూ గాని. ఓకే, అలాగే మాట్లాడుకుందాం. బీ రెడీ. తెలిసి ఆ రాక్షసు జోలికి ఎందుకు వెళ్తున్నారు? నా లక్ష్యమే రాక్షస సంహారం. నా కారణంగా మీరెందుకు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటున్నారు? నేనే ప్రాబ్లాన్ని వెతుక్కుంటూ వచ్చాను, సాల్వ్ చేయడానికే వచ్చాను. నేను ప్రతాప్ ఉండగా నీకు సూర్యకి ఎలాంటి ప్రాబ్లమూ రాదు. ధైర్యంగా ఉండండి. మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. శశిరేఖ, చెప్పాను కదా అది నా బాధ్యత అని. నువ్వు ధైర్యంగా ఉండు. వస్తాను. మేడం, ఒక్క నిమిషం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. మీరు రాజావారి మొదటి భార్య రాణి రాజేశ్వరి దేవగారు కదూ? నవ్వటం కాదు, నాకు సమాధానం కావాలి. మీరు రాజేశ్వరి దేవగారే కదూ? ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఎక్కడున్నారు? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం త్వరలోనే తెలుస్తుంది. అది కాదు. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఆలోచించాల్సింది అది కాదు. సూర్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పటం, పెళ్లికి రెడీ చేయడం. 4 రోజుల్లోగా మీ పెళ్లి జరిగిపోవాలి. ఇదంతా జరిగే పనంటారా? చూస్తావుగా. మృణాల్ని రెచ్చిపోయి ముందే మా మీద అటాక్ చేస్తుందేమో.
డోంట్ వరీ, ఆల్రెడీ ప్రతాప్కి ఫోన్ చేసి సెక్యూరిటీ అరేంజ్ చేయమని చెప్పాను. మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. చావుని గురించి ఆలోచించకుండా సూర్యతో జీవితాన్ని పంచుకోవడం గురించి ఆలోచించు. స్మైల్. వస్తాను. ఆల్ ది బెస్ట్. అమ్మా రూపమ్మా, లేమ్మా, టాబ్లెట్ వేసుకుందు గాని. అమ్మా మెల్లిగా మెల్లిగమ్మా. అమ్మో ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ గారిని పిలిపిస్తానంటే ఒప్పుకోరు. అవసరం లేదు వర్ధనమ్మ, ముందా టాబ్లెట్ ఇవ్వు. ఉండమ్మా. మళ్ళీ డాక్టర్ వచ్చారంటే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అంటూ టెన్షన్ పెడతారు. 2 టాబ్లెట్లు వేసుకుంటే అదే తగ్గిపోతుంది. ఇదిగమ్మా. జాగ్రత్తమ్మా. అమ్మా, మీకు జ్వరంగా ఉన్నప్పుడు బాబును పక్కన పడుకోబెట్టుకోవడం అంత మంచిది కాదమ్మా. ఉయ్యాల పడుకోబెడతాను. ఆగు, ఉండని. రూపమ్మా. బాబు నా పక్కనే ఉండని. అదేంటమ్మా? అదంతే, వెళ్ళి నీ పని చూసుకో. బాబును ఒకసారి ఎత్తుకోవాలనుంది. దిగులుగా ఉంది. రూపని వెళ్ళి అడిగే ధైర్యం లేదు. రే, ఒక్క క్షణం కూడా నేను వదలాలంటే భయమేస్తోందిరా. ఎత్తుకుపోతుంది, ఆ దొంగ నిన్ను ఎత్తుకుపోతుందిరా. ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే నా పక్కనే ఉండు, సరేనా? ఇక్కడేం చేస్తున్నారమ్మా? బాబు కోసం చూస్తున్నాను. ఇది పద్ధతి కాదమ్మా. జరిగిన గొడవ చాలు, ఇక వెళ్ళండమ్మా. వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి బాబునెత్తుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాను. ప్లీజ్ వద్దనమ్మా, ఒక్కసారి బాబుని తెచ్చివ్వు ప్లీజ్. ఒక్కసారి. నేనా? అవును వద్దనమ్మా, నువ్వే ప్లీజ్. అమ్మో, నన్ను వదిలేయండమ్మా, నా వల్ల కాదు. నువ్వే అలా అంటే ఎలా వద్దనమ్మా? బాబుని ఎక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడే నీ ముందు ఎత్తుకుంటాను. ఒట్టు. చూడమ్మా, బాబుని ఎత్తుకు వెళ్ళావని ఇప్పటికీ రూపమ్మకి మీ మీద పేకల వరకు కోపం ఉంది. నేను ఎత్తుకెళ్ళలేదు వర్ధనమ్మా. ఆ సంగతి ఏదో దేవుడికే తెలియాలి. మీ గొడవలేదో మీరు చూసుకోండి. మధ్యలో నన్ను ఇరికించకండమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. వర్ధనమ్మా.
నాకీ శిక్ష? నవమాసాలు నిన్ను కడుపులో మోసిన తల్లికి నిన్ను ఎత్తుకునే అదృష్టం లేకుండా పోయింది. నన్ను దొంగలా చూస్తున్నారు. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. చూడమ్మా, బాబుని ఎత్తుకెళ్ళావని ఇప్పటికీ రూపమ్మకి మీ మీద పేకల వరకు కోపం ఉంది. నో, బాబుని చూద్దామని. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ప్రియాంక, తీసుకో, నీకోసమే తీసుకొచ్చాను.
బాబుకు దూరంగా ఎత్తుకోకుండా కొద్ది గంటలు కూడా ఉండలేకపోతున్నావు. అలాంటిది జీవితాంతం ఎలా ఉంటావు? ఏమో, నా వల్ల కాదు ప్రియాంక. ఇప్పటి వరకు చేసిన త్యాగం చాలు. రూపకు నిజం చెప్పేద్దాం. నీ బాబు నీ దగ్గరే ఉంచుకుంది గాని. సందీప్, సందీప్, వద్దు వద్దు సందీప్, దయచేసి ఆ పని మాత్రం చెయ్యకు. మరి ఇలా దొంగల ఎంతకాలం ప్రియాంక? చచ్చే వరకు, నేను చచ్చే వరకు. ప్రియాంక, కష్టమని తెలిసే ఈ త్యాగానికి సిద్ధపడ్డాను, కానీ ఇంత కష్టం అనుకోలేదు. కడుపు తీపి బాధ ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది. మరిప్పుడు తెలిసాక కూడా మనసు మార్చుకోవా? మార్చుకోను. నువ్వే చెప్పావుగా సందీప్, కావాలనుకుంటే నేను మళ్ళీ తల్లిని కావచ్చు అని. అవునా? పాపం రూపక అదృష్టం లేదు కదా. ఈ బిడ్డను లాక్కుని రూపకు అన్యాయం చేయలేను. వీడు రూప బిడ్డగానే పెరుగుతాడు. వీడు రూప బిడ్డే. అప్పుడప్పుడు ఇలా ఎత్తుకొనిస్తే చాలు, ఇలా ముద్దు పెట్టుకొనిస్తే చాలు, ఈ తృప్తి చాలు. కడుపు నిండిపోతుంది. బాబు, వర్ధనమ్మా, ఒకసారి నాకివ్వు. ఆహా, ఇవ్వను. వీడు నా బిడ్డ. బాబు, బాబు, అది మరి బాబు ఊరికి. నువ్వు ఊరుకోవని తెలుసు. రూపా, ఇలా మళ్ళీ ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తావని తెలుసు. జాగ్రత్త పడుతూనే ఉన్నాను. అయినా నా కళ్ళు గప్పి దొంగతనంగా. రూపా, ప్రియాంకనేమి అనుకో. తను బాబుని ఎత్తుకెళ్ళడం లేదు, నేనే తీసుకొచ్చిచ్చాను. ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే తను బాబుకి అమ్మ కాబట్టి. సందీప్, నువ్వే అన్నావు కదా బాబుకి ఇద్దరు అమ్మలమని. దాని గురించి చెప్తున్నాడు. బుద్ధి తక్కువే అన్నాను. ఎవరేమిటో, ఎలాంటి వాళ్ళో, మనసులో ఎంత కుళ్ళు దాచుకున్నారో తెలుసుకోకుండా అన్నాను. మోసపోయాను. దాదాపు బాబుని పోగొట్టుకున్నాను. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని తెలిసొచ్చింది. చెంపలేసుకుంటున్నాను. అక్క, చచ్చిపోయింది.
ఏ క్షణాన నమ్మక ద్రోహం చేశావో అప్పుడే మన మధ్య ఆ బంధం చచ్చిపోయింది. ఏ మాత్రం సిగ్గున్నా నా జోలికి రాకు, నా బాబుని ముట్టుకోకు. ఐ హేట్ యు. రూపా, ప్రియాంక నేను మాట్లాడతాను. ప్రియాంక ప్రియాంక నేను చెప్పేది విను ప్రియాంక. హలో, ఏంటి సడన్ గా ఆవిడ గారి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎందుకలా వెనకేసుకొస్తున్నావు? సంధ్య ఇక్కడ కూడా లేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సంధ్య ఉన్నట్టుండి ఎక్కడ మాయమైపోయింది?